ఇరాన్పై వార్కు కౌంట్ డౌన్ మొదలైందా? దాడులకు అమెరికా సిద్ధమవుతోందా? టెహ్రాన్ను చావు దెబ్బ కొట్టే దిశగా ట్రంప్ వ్యూహాలకు పదును పెడుతున్నాడా? నయానో భయానో ఇరాన్ను దారికి తెచ్చుకునేందుకు వైట్ హౌస్ చేయాల్సిందంతా చేస్తోంది. ఇక సైనిక చర్యలకు దిగడమే తరువాయి అన్నట్లుగా ట్రంప్ అల్టిమేటం ఇచ్చేశాడు. దీంతో ఇరాన్పై దాడి ఖాయంగా కనబడుతోంది. దీనికి సంబంధించి వైట్ హౌస్ కొన్ని రోజులుగా ముమ్మర కసరత్తు చేస్తోంది. త్వరలోనే దాడి జరగబోతోందని శ్వేత సౌధం వర్గాలు అంటున్నాయి. ఇరాన్ అణు కార్యకలాపాలను నియంత్రించుకోకుంటే, ఒప్పందం చేసుకోకుంటే సినిమా చూపిస్తానంటున్నాడు. చర్చలకు 48 గంటలు మాత్రమే సమయం ఇస్తూ అమెరికా అల్టిమేటం జారీ చేసింది. ఇరాన్పై దాడులకు అమెరికా సిద్ధం. ప్రపంచ యుద్ధం తప్పదా? టెహ్రాన్ను చావు దెబ్బ కొట్టే ట్రంప్ వ్యూహాలే. సమయం లేదు ఇరాన్, శరణమా రణమా అంటూ అమెరికా ఇరాన్ను నయానో భయానో దారికి తెచ్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కానీ టెహ్రాన్ బింకం వీడట్లేదు. దీంతో ఇక సైనిక చర్యలకు దిగడమే తరువాయి అన్నట్లుగా ట్రంప్ అల్టిమేటం ఇచ్చాడు. దీంతో ఇరాన్పై దాడి ఖాయంగా కనబడుతోంది. దీనికి సంబంధించి వైట్ హౌస్ కొన్ని రోజులుగా ముమ్మర కసరత్తు చేస్తోంది. త్వరలోనే దాడి జరగబోతోందని శ్వేత సౌధం వర్గాలు అంటున్నాయి. దీనికి బలం చేకూరేలా అమెరికాకు చెందిన మాజీ CIA ఏజెంట్ ఒకరు ఇరాన్పై అటాక్స్ ఖచ్చితంగా ఉంటాయని కరాఖండిగా చెప్పేశారు. ఇరాన్ అమెరికా మాటను పెడచెవిన పెట్టి తన అణు కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది. ప్రాంతీయంగా ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తోంది. ఇరాన్పై దాడికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పక్కా ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. స్టెప్ బై స్టెప్ అటాక్స్ తో ఇరాన్ను ముప్పు తిప్పలు పెట్టి తాను అనుకున్న టార్గెట్ ను చేరాలి అనుకుంటున్నాడు. దాడి జరిగితే అది ఇరాన్లోని అణు క్షేత్రాలు, క్షిపణి తయారీ కేంద్రాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఉంటాయి. అధికారికంగా ఎలాంటి ధృవీకరణ చేయకున్నా ఇప్పటికే పెంటగాన్ నుంచి పలు ఆప్షన్లు ట్రంప్ ముందుకు వెళ్లాయి. ఇరాన్ అణు కార్యక్రమం విషయంలో ట్రంప్ చాలా సీరియస్ గా ఉన్నాడు. ఇరాన్ అణు కార్యక్రమాలను నియంత్రించుకోకుంటే, ఒప్పందం చేసుకోకుంటే సినిమా చూపిస్తానంటున్నాడు. చర్చలకు 48 గంటలు మాత్రమే సమయం ఇస్తూ అమెరికా అల్టిమేటం జారీ చేసింది. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసేది ఏంటంటే మానసిక యుద్ధం కూడా ఇరాన్ మీద చేస్తున్నాడు. మొత్తం ఆయన ఫోర్సెస్ అన్ని ఇరాన్ పక్కన తీసుకొచ్చి యుద్ధానికి రెడీ చేస్తున్నామని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి రెడీ చేశాడు. ఇరాన్కి ఇదే ఆలోచన, యుద్ధం చేస్తాడు అంటే చేసే రకం, ఇది బ్లఫ్ కాదు. ఆ భయం కూడా వచ్చింది. యుద్ధం చేయకుండా విజయం సాధించాలి అని డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నం. అది ఇరాన్కి కూడా తెలుసు. సో ఇప్పుడు జరిగేది ఏంటంటే సైకలాజికల్ యుద్ధం జరుగుతుంది. యుద్ధం లేకుండా ఇద్దరు సైడ్లు ఏదో రకంగా అదర్ సైడ్ని లొంగేయాలి, బెస్ట్ టర్మ్స్ తెచ్చుకోవాలన్న ప్రయత్నం జరుగుతుంది. కానీ ఇలాంటి విషయాల్లో ఎప్పుడైనా యుద్ధం స్టార్ట్ చేయొచ్చు, ఎవరో స్టార్ట్ చేయొచ్చు, తిరుగు లేకుండా జరిగిపోవచ్చు. ప్రస్తుత పరిస్థితి ఏంటంటే అంతా యుద్ధానికి రెడీగా ఉండినా యుద్ధం ఒకవేళ జరగకపోవచ్చు. ఎందుకంటే ఇరాన్ కూడా అర్థం చేసుకున్నది, యుద్ధం స్టార్ట్ అవి వాళ్ళకు కొంత డ్యామేజ్ చేస్తే అమెరికాని మొత్తం పూర్తిగా ఇరాన్ సర్వనాశనం చేసేస్తారు. తర్వాత అక్కడ ఉన్న ప్రభుత్వం, ఇస్లామిక్ ప్రభుత్వం ఎగిరిపోతుంది, దేశం కూడా డివైడ్ అయిపోవచ్చు ఇరాక్ లాగా అని తెలుసు. చర్చలు విఫలమైన, ఇరాన్ మొండిగా వ్యవహరించిన అమెరికా సైనిక దాడికే సిద్ధంగా ఉంది. అణ్వాయుధాల తయారీకి అవసరమైన స్థాయికి ఇరాన్ చేరుకోవడం అమెరికాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఇది ప్రపంచ శాంతికి, మిడిల్ ఈస్ట్ దేశాల భద్రతకు పెనుముప్పుగా వాదిస్తోంది. ఇరాన్లో యుద్ధ వాతావరణం తీవ్రమైతే అది ప్రపంచ చమురు మార్కెట్ పై తీవ్రమైన ప్రభావమే చూపే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే అమెరికా, ఇరాన్ మధ్య టెన్షన్స్ ప్రభావం ప్రపంచ స్టాక్ మార్కెట్లపై పడుతున్నాయి. మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఇరాన్, అమెరికా ప్రతినిధుల మధ్య ఈ నెల 26న జెనీవాలో చర్చలు జరగనున్నాయి. దీనికి ఒమన్ మధ్యవర్తిత్వం చేస్తోంది. గత కొంతకాలంగా ఈ రెండు దేశాల మధ్య రాయబారాలు నడుపుతున్న ఒమన్ ఈ చర్చలు సఫలం కావడానికే కృషి చేస్తోంది.
అణు ఒప్పందం ప్రాంతీయ భద్రతపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించడానికి ఒమన్ చేయాల్సిందంతా చేస్తోంది. కానీ ఈ లోపుగా ఇరాన్కు అమెరికా 48 గంటల గడువు ఇవ్వడంతో యుద్ధ వాతావరణం తీవ్ర స్థాయికి చేరుకున్నట్లే. ఇప్పటివరకు ట్రంప్ వెనుజువేలాపై ప్రయోగించిన భయపెట్టే అస్త్రాలన్నీ ఇరాన్ విషయంలోనూ అనుసరిస్తూ వస్తున్నాడు. చర్చలు విఫలమైతే మాత్రం దాడులకే ఎక్కువగా అవకాశం ఉంది. ఇరాన్లో అధికార మార్పిడి చేసే ప్రయత్నాల్లో ట్రంప్ ఉన్నాడు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ, ఆయన కుమారుడు ముజ్దాబాలా అడ్డును శాశ్వతంగా తొలగించాలని చూస్తున్నాడు. ఆక్సియోస్ భయపెట్టిన సంచలన రిపోర్ట్తో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దీనిపై తీవ్రమైన పొలిటికల్ రచ్చ జరుగుతోంది. ఏం చేద్దామో చెప్పమన్నట్లు ట్రంప్ ఇష్టానికే వదిలేస్తూ పెంటగాన్ పలు ఆప్షన్స్ ప్రెసిడెంట్ ముందు పెట్టింది. ఆయన కనుసైగ కోసం ఎదురు చూస్తోంది యుఎస్ ఆర్మీ. ఇరాన్ చర్చలతో దారికి వచ్చే పరిస్థితులు కనబడటం లేదు. అందుకు అమెరికా పెడుతున్న డిమాండ్లు చాలా కఠినమైనవి. కీలకమైన అణు కార్యక్రమాలను పరిమితం చేయాలని వైట్ హౌస్ అంటోంది. దానికి ప్రతిగా అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలను తొలగించేందుకు కూడా సిద్ధమని చెప్తోంది. అలాగే మానవతా దృక్పథంతో ఇరు దేశాల వద్ద ఉన్న ఖైదీలను విడుదల చేసే అంశం చర్చల ఎజెండాలో ఉంది. మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ నుంచి ముప్పును తగ్గించడానికి, శాంతిని నెలకొల్పేందుకు ఒక అవగాహన ఒప్పందానికి రావాల్సిన అవసరం ఉందని అమెరికా చెప్తోంది. ఒకవైపు సైనిక చర్యకు సిద్ధమని హెచ్చరిస్తూనే మరోవైపు చర్చలకు ఒప్పుకోవడం ట్రంప్ వార్ స్ట్రాటజీలో భాగంగా కనపడుతోంది. ధరలు బాగా పెరిగిపోయాయి. ధరలు పెరిగిపోవటం వల్ల మనం చూసాం కొద్ది నెలల క్రితం చాలా మంది రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. అలానే తీసుకుంటే కనుక అయతుల్లా అలీ ఖమేనీ ఎవరైతే ఇరాన్ హెడ్ ఉన్నారో ఆయన చుట్టూ ఉన్నటువంటి సీనియర్ మిలిటరీ లీడర్స్ ని కొంతమందిని హతమార్చడం జరిగింది. ఇలా చూసుకుంటే చాలా విధాలుగా ఇరాన్ ని దెబ్బతీయటం జరిగింది గత కొద్ది సంవత్సరాలుగా. ఇది మరో మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అంటే అట్లాంటి దాఖలాలు ఏమీ కనపడట్లేదు ప్రస్తుతానికి. ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు ప్రస్తుతం క్లైమాక్స్ కు చేరుకున్నాయి. ఇప్పటికే మిలిటరీ బిల్డప్ తో అమెరికా ఇరాన్ పై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతోంది. టెహ్రాన్ పై అటాక్స్ కోసం అమెరికా తన సైనిక శక్తిని మిడిల్ ఈస్ట్ లో మోహరింపజేస్తోంది. 2 యుద్ధ విమాన వాహక నౌకలను అమెరికా గల్ఫ్ ప్రాంతానికి తరలించింది. బాంబర్లు వేల సంఖ్యలో అదనపు సైనికులను గల్ఫ్కు చేర్చింది. ఇరాన్లో ప్రభుత్వ మార్పు తీసుకురావాలన్న గట్టి పట్టుదలతో ట్రంప్ ఉన్నారు. అందుకే అక్కడ నిరసనలకు మద్దతిస్తున్నాడు. ప్రస్తుతానికి పరిస్థితి యుద్ధం వైపు వెళ్తున్నట్లు కనిపించినా కొన్ని సానుకూల అంశాలు కూడా ఉన్నాయి. జెనీవాలో జరిగే చర్చలు చాలా కీలకమైనవి. ఇరాన్ అడుగు వెనక్కి వేస్తే యుద్ధం ఆగుతుంది. లేదని మొండి పట్టుదలకు పోయి భీష్మించుకుని కూర్చుంటే మాత్రం యుద్ధం తప్పదంటోంది వైట్ హౌస్. ఒకవైపు చర్చలు జరుపుతూనే పెంటగాన్ టార్గెట్ లిస్టును సిద్ధం చేసుకుంది. ఏ క్షణమైనా పరిమిత దాడులు జరగొచ్చని అంటున్నారు. టెహ్రాన్ ను చావు దెబ్బ కొట్టేందుకు ట్రంప్ ఈసారి వెనుజువేలాపై ఒత్తిడి చేసినట్లే వీలైనంత ఎక్కువగా ప్రెషర్ తీసుకొస్తున్నాడు. దాడికి దిగితే ఇరాన్లోని యురేనియం సుసంపన్న కేంద్రాలు, క్షిపణి తయారీ కేంద్రాలను ధ్వంసం చేయడంపై ఫోకస్ పెట్టుకుంది అమెరికా ఆర్మీ. దీని ద్వారా ఇరాన్ అణు సామర్థ్యాన్ని దశాబ్దాల వెనక్కి నెట్టాలని చూస్తోంది. ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై 25% వరకు టారిఫ్లను విధిస్తామని అమెరికా హెచ్చరిస్తూ ఆర్థిక దిగ్బంధనం చేసేందుకు సిద్ధమయ్యాడు ట్రంప్. ఈ హెచ్చరికలతో ఇరాన్ను అన్ని విధాలుగా ప్రపంచం ముందు ఒంటరిని చేయాలి అన్నది ట్రంప్ వ్యూహం. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం మొదలైతే అది ఆ 2 దేశాలతోనే ఆగే అవకాశం ఉండదు. గల్ఫ్ దేశాలు ఇరాన్కు మద్దతిచ్చేందుకు వెనుకాడవు. రష్యా, చైనాలు ఈ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తాయి. ఇటు యూరోపియన్ దేశాలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వొచ్చు. ఇది ప్రచ్ఛన్న యుద్ధాలకు దారితీసి ప్రపంచ యుద్ధం వైపు మళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.